నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మెంథా తుఫాన్ వల్ల రైతులు నష్టపోయి కన్నీరు కారుస్తుంటే లోకేష్ మాత్రం ముంబై వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని, అమిత్ షా కొడుకుతో ఫోటోలు దిగుతున్నారని, మ్యాచ్ని నేనే గెలిపించాను అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదేనా రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నించడం జరిగింది. అసలు మెంథా తుఫాన్ వచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికి వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మెంథా తుఫాను అక్టోబర్ 29న వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారేమో నవంబర్ 4, 5 అంటే వారం రోజుల తర్వాత ఆయన పరామర్శించడానికి వచ్చారు. సో ఆ 3, 4, 5 తేదీల్లోనే ముంబై లోకేష్ గారు వెళ్ళడం అయితే జరిగింది క్రికెట్ మ్యాచ్ కోసం. అది వేరే పని మీద వెళ్ళి క్రికెట్ మ్యాచ్ను కూడా ఆయన వీక్షించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినప్పుడే తుఫాన్ వచ్చింది అనుకున్నారా? అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒక అలవాటు ఒకటి ఉంది. వాళ్ళకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లేడీకి లేచిందే పరుగు అని ఒక సామెత అనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తే అదే నిజం అని భ్రమలో ఉంటారు. వాస్తవానికి అసలు నిజం వేరే ఉంటుంది. అంటే వీళ్ళకి తుఫాను వచ్చిన విషయం, అంతా తుఫాను వచ్చిన విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. తుఫాను వచ్చినప్పుడు డివాస్టేషన్ జరిగినప్పుడు వీళ్ళు ఎవ్వరూ కూడా పత్తాక్కొడలేరు. ఎవ్వడూ లేడు అసలు అక్కడ ఫీల్డ్లో. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రజలు దాదాపుగా ఒక మీకు గ్రామాలు చాలా గ్రామాలు ఒక 7-8 జిల్లాల్లో ఎఫెక్ట్ అయింది. మొత్తం 1.58 lakh hectares క్రాప్ డ్యామేజ్ అయింది. ఇవంతా ఎన్యూమరేషన్ జరిగింది. ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత మొత్తం ఇదిగో ఈ విలేజెస్లో ఈ రైతులకి క్రాప్ డ్యామేజ్ జరిగింది అని డిస్ప్లే బోర్డులు పెట్టారు. దీని మీద ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వం రైతులను అడిగింది. వాళ్ళు అయ్యా మరి మాకు ఇంత విస్తీర్ణం ఉంది, మీరు ఇంతే రాశారు అని వాళ్ళు కరెక్షన్స్ చెప్పారు. అదంతా చెప్పిన తర్వాత వాటిని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇంక్లూడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా పంపించారు. 5,244 కోట్ల రూపాయలు మాకు అంటే ప్రైవేటు ఆస్తి, క్రాప్ లాసు, గవర్నమెంట్ ఆస్తులు, రోడ్లు వీటన్నిటికి కలిపి ఇంత నష్టం జరిగింది మెంథా తుఫాను వల్ల అని వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా పంపించారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సడన్గా మెలకు వచ్చింది. ముందర వెళ్ళడు. ముందర మామూలుగా చెయ్యేరు ప్రాజెక్టు మీద అన్నమయ్య ప్రాజెక్టు కట్టారు. చెయ్యేరు రివర్ మీద అన్నమయ్య ప్రాజెక్టు కడితే దానికి అన్నమయ్య ప్రాజెక్టుకి గేటుకి గ్రీజు పెట్టాలి. గ్రీజు పెట్టాలంటే ఎంత అవుతుంది? 1000 రూపాయలు, 1500, అది కూడా లేక ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ చెయ్యేరు రివర్ మీద వాగు మీద కట్టిన ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. గేట్లు కొట్టుకుపోయినాయి. గేట్లు కొట్టకపోతే 37 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత 27వ రోజు వెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి. అంటే ఏంటి, ఆయనకి అప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది సార్, మొత్తం అంతా తీసేసాం సార్, బురద కూడా లేదు సార్, బురద మీద అంతా ఇసుక పోసి మీకోసం అని చెప్పి చక్కగా రోడ్డు తయారు చేసాం సార్, మీరు రావచ్చు సార్ అంటే అప్పుడు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉండగా. మరి ఆ పాత అలవాటుని ఎక్కడ మార్చుకుంటాడు? అందుకని ఇప్పుడు కూడా తుఫాను వచ్చింది, పోయింది, ఎన్యూమరేషన్ అయింది, రైతులందరినీ కలుసుకున్నారు ఆఫీసర్లు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వెళ్ళి ఆ టూర్కి వెళ్ళినప్పుడు చెప్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. రైతుల దగ్గరికి అధికారులు వెళ్ళి వాళ్ళని అడగాలి, పొలంలో దిగాలి అని పెద్ద కబుర్లు చెబుతున్నాడు. పత్తిత్తు కబుర్లు అని చెప్తున్నాడు. ఎన్యూమరేషన్ అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? ఎన్యూమరేషన్ ఎట్ట చేస్తారో తెలుసా? పొలంలో దిగకుండా ఎన్యూమరేషన్ ఎట్ట చేస్తారు? వాళ్ళు పొలంలో దిగటానికి ఉన్న ఎంప్లాయీసే. నీలాగా లక్షల కోట్లల్లో మొత్తం అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఖరీదైన కార్లల్లో ఏసీ రూముల్లో బతికేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలో.
వాళ్ళు వెళ్ళి మొత్తం సర్వే చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం అంటే 1,22,000 హెక్టార్లలో క్రాప్ డ్యామేజ్ అని ఇచ్చి బోర్డులు పెట్టిన తర్వాత రైతులు అభ్యంతరం చెప్పిన తర్వాత దాన్ని సవరించిన తర్వాత 1,58,000 హెక్టార్లు అని చెప్పి ఒక నిర్ణయం ఫైనల్ డెసిషన్కి వచ్చారు. అంటే ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళి పరిశీలించి రైతుల అభిప్రాయాన్ని కూడా లిఖితపూర్వకంగా తెలుసుకున్న తర్వాత క్షేత్రస్థాయి నుంచి ఒక రిపోర్టు పంపిస్తే ఆ రిపోర్టుని ఫైనల్ రిపోర్టు తయారు చేసి కేంద్రానికి కూడా ఇచ్చారు. నువ్వు వచ్చి అక్కడ దిగాలి, పొలంలో దిగాలి, రైతును అడగాలి అంటావేంటి? అవన్నీ అడగకుండా రిపోర్ట్ ఎట్టొస్తుంది? బేసిక్స్ తెలియాలి కదా జగన్మోహన్ రెడ్డి. నష్టం అంచనాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమాంతం పెంచేసి 15 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కూడా ఒక మాట అన్నారు. అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయనకి తెలిసింది ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి టూర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి. ఇతన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు. ఇతను ఒక రైతు, అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రైతు. ఇతను వరి వేసాడు. ఈయన్ని నేను అన్నా చూడండి అన్న ఎంత అన్యాయం అని ఏదో ఫోజు కొట్టి మాట్లాడాడు. ఇతని పేరు ఏంటి అంటే గంజాల వెంకటేశ్వరరావు. ఇతను మచిలీపట్నం కోన గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతనికి కాన గ్రామంలో 50 సెంట్ల భూమి మాత్రమే ఉంది. ఈ మొంతా తుఫాను వచ్చింది కదా, ఆ కాన గ్రామంలో అసలు నష్టమే జరగలేదు. అంటే ఈయన పొలం సేఫ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చారు. మచిలీపట్నం కోన గ్రామానికి సంబంధించిన వ్యక్తిని పెడనం మండలం గూడూరు తీసుకొచ్చి ఆ గూడూరులో అతను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నట్టు ఇగో ఈ రౌండ్ చేసిన వ్యక్తి అనమాట. ఈ పెడనం మండలం వస్తే ఈయన చెప్తున్నాడు అనమాట. ఈయన మాట్లాడి ఇగో ఈయనకి బాగా నష్టం జరిగింది అది ఇదని డ్రామా. ఇతనికి వాస్తవంగా చూస్తే అసలు ఇతనికి ఆ గ్రామానికి సంబంధమే లేదు. ఇటువంటి బోగస్ రైతుల్ని పెట్టుకొని అంతకు ముందర కూడా మీకు గుర్తుండే ఉంటుంది, రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఉల్లిపాయలు చంద్రబాబు నాయుడు హెరిటేజ్లో 40 రూపాయలకు అమ్ముతారు, వీళ్ళకి 4 రూపాయలు కూడా ఇవ్వరు, అది ఇది అని చెప్పి ఊదరగొట్టాడు. ఎవడో పక్క నుండి ఎవడో చెప్తున్నాడు, అతను చెప్పింది నిజమా కాదా కూడా తెలుసుకోవాలి నువ్వు. అసలు హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్మరు. హెరిటేజ్లో ఓన్లీ డైరీ ప్రోడక్ట్సే అమ్ముతారు. హెరిటేజ్ రీటైల్ అని ఉంది, దాన్ని ఆ కంపెనీ ఎప్పుడో అమ్మేశారు. వాళ్ళు ఫ్యూచర్ రీటైల్ వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు నడుపుకుంటున్నారు. దానికి హెరిటేజ్ గ్రూప్కి సంబంధమే లేదు. ఇది ఎప్పుడు జరిగింది? 2006లో జరిగింది. ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నువ్వు వెళ్ళి మొన్న వెళ్ళి ఉల్లి రైతుల పరామర్శ పేరుతో ఎప్పుడో 2006లో అమ్మేసిన కంపెనీ గురించి హెరిటేజ్లో అయితే చంద్రబాబు నాయుడు లాభం తెచ్చుకుంటాడా అని మాట్లాడుతున్నాడు. అంటే అన్ని బోగస్ మాటలు, అబద్ధాలు చెప్పుకుంటూ తిరగటం, ఇట్లా తప్పుడు రైతులను తీసుకొచ్చి ఆ ప్రాంతంతో సంబంధం. నువ్వు వెళ్తున్నావు కదా, ఆ ఏరియాలో నువ్వు రైతుల్ని పరామర్శిద్దాం అనుకున్నావు కదా, వాస్తవంగా ఆ గ్రామంలో రైతులతో నువ్వు మాట్లాడి వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం శభాష్ అంటాం. ఎవడైనా శభాష్, మంచి పని చేసావు జగన్మోహన్ రెడ్డి అంటాం. నువ్వు చేసిందేంటి? దొంగ పని. ఆడే ఉన్న వేరే వాడిని తీసుకొచ్చి వాడికి సంబంధమే లేదు అన్న జగన్ అన్న మాకు చాలా నష్టం జరిగిందన్న అంటే, నీకు నష్టం జరిగిందా? ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? అసలు నువ్వు ప్రభుత్వం మేలుకొని ఉంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు తుఫాను వచ్చిన వారం రోజులు 10 రోజుల తర్వాత నువ్వు బయటకు వచ్చి పేరుని నాని ఏం చెప్తాడు? లోకేష్ మ్యాచ్కి వెళ్ళాట, అక్కడికి వెళ్ళి అమిత్ షా కొడుకుతోటి ఫోటో దిగటానికి వెళ్ళాట. ఏం మాట్లాడతావా పేరుని నాని? నువ్వు మంత్రిగా చేసావు, సమాచార శాఖ మంత్రిగా చేసావు. మీ నాన్న కూడా సమాచార శాఖ మంత్రిగా చేశాడు గతంలో ఎప్పుడో. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? తుఫాన్ ఎప్పుడు వచ్చింది? ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? దానికి మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు, తప్పేంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అంతా వెళ్ళి
అమిత్ షా కొడుకుతోటి ఫోటో దిగాడు. అమిత్ షా కొడుకుతో ఫోటో దిగకపోతే నీతో దిగుతారా? పేర్ని నాని ఫోటో నీతో దిగితే పరుగు తక్కువ కదా, సిగ్గుపోతుంది కదా. నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగేవాడివి కదా, నీకు క్రెడిబిలిటీనే లేదు కదా. అమిత్ షా కొడుకు బీసీసీఐ చైర్మన్, ఏం చేద్దాం మరి, ఆయనతో ఫోటో దిగుతారు, అందరూ దిగుతారు. నీకు అమిత్ షా కొడుకుతోనే కాదు, సచిన్ టెండూల్కర్తో కూడా లోకేష్ ఫోటో దిగాడు. మరి అది చెప్పవే. అంటే నీకు ఎప్పుడు వెళ్ళాడు? తుఫాన్ ఎప్పుడు వచ్చింది? తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం 24 గంటలు అదే పని మీద ఉన్నాడు. ఆర్టీజీఎస్ సెంటర్లో మానిటర్ చేశారు. ఆయనతో పాటు లోకేష్ ఉన్నాడు. ఆడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి వంగలపూడి అనిత కూడా ఉన్నారు. ఇంకా 2-3 మంత్రులు, వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆర్టీజీఎస్ సెంటర్లో పనిచేశారు. ఇదే పేరుని నాని పార్టీ వాళ్ళు ఏం పెట్టారో తెలుసా? ఆర్టీజీఎస్లో లోకేష్కి ఏంటి పని అని పెట్టారు. ఆర్టీజీఎస్ అంటే తుఫాన్ని మానిటర్ చేస్తూ, ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగానే ధ్వంసం చేసిన మొట్టమొదటి వ్యవస్థ ఆర్టీజీఎస్. ఈ ఆర్టీజీఎస్లో రియల్ టైం సమాచారాన్ని తెలుసుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉంటుందో వాళ్ళ దగ్గరికి ఈ డిజాస్టర్ టీముల్ని పంపించి వాళ్ళని సేవ్ చేయటానికి ఈ రియల్ టైం గవర్నెన్స్ పెట్టుకున్నారు. ఆర్టీజీఎస్ సిస్టమ్ని పెట్టారు. ఆ వ్యవస్థని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ మనుషులు వచ్చి ఆర్టీజీఎస్లో లోకేష్కి ఏం పని అని రాశారు. అంటే ఆర్టీజీఎస్లో లోకేష్ ఉన్నాడు. ఆర్టీజీఎస్ ఎవరి కింద ఉందో తెలుసా? ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ అండర్లో ఉంటుంది ఆర్టీజీఎస్. ఆ విషయం బేసిక్ నాలెడ్జ్ ఉంటుందా నీకు బేసిక్స్ కూడా తెలివే. నువ్వు ముఖ్యమంత్రి, వాళ్ళందరూ మంత్రులు. ఆర్టీజీఎస్ ఐటీ మంత్రి దగ్గర ఉంటుంది. ఆయన అక్కడ బాధ్యతగా అక్కడ ఉండి డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంమంత్రి అయిన అనిత పక్కన ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎఫర్ట్ చేసి కాపాడి దాదాపుగా 1 కోటి మందిని సురక్షిత ప్రాంతాలకి తీసుకొచ్చి, ఈ వైసీపీ బ్యాచ్ అంతా వెళ్ళి తుఫాన్ రావట్లేదు, మీ విలేజెస్లో మీరు ఉండండి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే, కాదా వాళ్ళకి తెలియదు, వాళ్ళ అజ్ఞానులు, తుఫాను పెద్ద ఎత్తున రాబోతున్నది, మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇళ్లల్లో దించుతాము, మాది బాధ్యత అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎంతో బాధ్యతగా వాళ్ళందరినీ తీసుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో దించితే, ఈ ప్రాసెస్ అంతా ఎంతో పక్కడ్బందీగా చేస్తే, ఎంత మనం 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వస్తూ ఉంటే ప్రాణ నష్టం ఏమాత్రం లేకుండా ప్రభుత్వం ఇంత హై స్కేల్ రెస్క్యూ ఆపరేషన్ చేసి మొత్తం నేషనల్ టీమ్స్ ఆశ్చర్యపోయినాయి. ఎట్లా చేశారు? ఇంత పెద్ద మోంతా తుఫాను వస్తే ప్రాణ నష్టం లేకుండా మీరు ఎట్లా కాపాడారు అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే, వీళ్ళు ఇక్కడ కూర్చొని ఒకడేమో ఆర్టీజీఎస్లో లోకేష్ ఎందుకున్నాడని రాస్తాడు, ఒకడేమో లోకేష్ ఇక్కడ లేడు, అమిత్ షా కొడుకుతోటి ఫోటో దిగటానికి బెంగళూరు వెళ్ళాడని రాస్తాడు. ఏది కరెక్టరా? బాంబే ఏది కరెక్టో చెప్పు. లోకేష్ ఆర్టీజీఎస్లో ఉన్నాడా? ఫోటో అమిత్ షా కొడుకుతో ఫోటో తీసుకోవటానికి వెళ్ళాడా? బాంబే వెళ్ళాడు? చెప్పు. అంటే అన్నీ ఏది అవసరం ఆ టైంకి ఏది గుర్తొస్తే ఆ అబద్ధాన్ని చెప్పటం తప్ప ఒక రేషనాలిటీ లేదు, నువ్వు మాట్లాడే మాటలకి ఒక అర్థము లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్యూమరేషన్ గురించి చెప్తాడు. అతని టైంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటే పనిచేయలే, రైతులను పట్టించుకునే నాదుడే లేడు. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలా. క్రాప్ ఇన్సూరెన్స్ కిస్తాలు కట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? నువ్వు ఈ క్రాప్లో నమోదైన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలి అంటే డబ్బులు రైతుల దగ్గర వద్దు, ప్రభుత్వంతో కట్టిద్దాం అని చెప్పి వీళ్ళు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తోటి డైలాగ్ మాట్లాడుకున్నారు. డీల్ సెట్ కాల, అంటే మనకేం మిగలటల్లా, అందుకని ఆ డీల్ డ్రాప్ చేశారు. ఈ లోపల సీజన్ అయిపోయింది. ఈ లోపల మొత్తం రైతులు లబోదిబో, క్రాప్ లాస్కి ఇన్సూరెన్స్ డబ్బులు రాలా.
కేంద్రాన్ని అడిగారు. ఒక తెలుగుదేశం ఎంపీ కేంద్రాన్ని అడిగాడు, ఏమండి ఆంధ్రాలో క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు రావట్లేదు అంటే, అప్పుడు శివరాజ్ చౌహాన్ అగ్రికల్చర్ మంత్రి, ఆయన ఆన్ రికార్డు లోక్సభలో చెప్పాడు, వైసీపీ గవర్నమెంటు మొత్తం కట్టలేదు, డబ్బులు కట్టలేదు, కిస్తులు కట్టలేదు, ఇన్సూరెన్స్ కిస్తులు కట్టలేదు, దాంతో వాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్ లేకుండా పోయింది అని. అంటే అదంతా ప్రజలందరూ మర్చిపోయి ఉంటారని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు కట్టట్లేదని చెప్తాడు. ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ఈ తప్పుడు రాజకీయం చేసుకుంటూ ఎంతకాలం అంటే ప్రజలు అంటే వాళ్ళకి పబ్లిక్ మెమరీ షార్ట్ అని అనుకుంటున్నావా? నో, పబ్లిక్ మెమరీ ఈజ్ లాంగ్. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వు చేసిన అరాచకం అంతా కూడా ప్రజలకి ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు కనపడుతూనే ఉన్నది. మీరు చేసే అసత్య ఆరోపణలు, అబద్ధపు రాజకీయాలు ప్రజలెవరూ నమ్మట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.